రంగారెడ్డి జిల్లా రావిర్యాల వద్ద ఎస్బీఐ ఏటీఎంలో జరిగిన చోరీ కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. హర్యానా, రాజస్థాన్ బోర్డర్కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా ఈ దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 5 నిందితులను అరెస్టు చేసి వారి నుంచి నగదు, కార్లు, గ్యాస్ కట్టర్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధిలోని రావిర్యాల వద్ద ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో మార్చి 2వ తేదీన భారీ చోరీ జరిగింది. రాత్రి వేళ ఎవరూ లేని సమయంలో నిందితులు గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను కట్ చేసి అందులోని 29,69,900 రూపాయలను దోచుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణను వేగవంతం చేశారు. హర్యానా, రాజస్థాన్ బోర్డర్కు చెందిన 5 నిందితులు ఈ దొంగతనం చేశారని గుర్తించారు. మార్చి 24న మరో ఏటీఎం దోపిడీ చేయడానికి హైదరాబాద్కు తిరిగి వచ్చారు నిందితులు. కొంగరకలాన్ ప్రాంతంలో తిరుగుతుండగా వారి కదలికలపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని 4 లక్షల నగదు, షిఫ్ట్ కారు, గ్యాస్ కట్టర్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ముఠా రిమోట్ ఏరియాల్లో ఉన్న ఏటీఎంలను టార్గెట్ చేసి స్థానికంగా మెకానిక్, వెల్డింగ్ పనులు చేస్తూ చోరీలకు పాల్పడ్డారని తెలిపారు రాచకొండ సిపి సుధీర్ బాబు. గతంలో కుషాయిగూడ, బీడీఎల్, బానూర్ ప్రాంతాల్లో కూడా ఏటీఎం చోరీలకు పాల్పడ్డారన్నారు. చాలా కాలం జైలులో ఉన్న తర్వాత బయటకు వచ్చి రావిర్యాల ఏటీఎం చోరీ చేశారని తెలిపారు రాచకొండ సిపి. రాజస్థాన్ అండ్ హర్యానా బార్డర్ లో ఉన్న ఏరియాస్ లో ఉన్నటువంటి క్రిమినల్స్ వీళ్ళు ఇంతకుముందు కూడా ఇటువంటి అఫెన్స్లు చేయడం జరిగింది. ఏటీఎం సెంటర్స్ పైన అటాక్ చేసి ఇట్లా గ్యాస్ కట్టర్స్ యూటిలైజ్ చేసి కట్ చేసి మనకు కెమెరాలో చెక్కకుండా వచ్చేసి కానీ బట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెథడాలజీ. ఎంటైర్ ఏరియా ఈజ్ నౌ ఫిటెడ్ విత్ కెమెరాస్ అండ్ వాట్ ఎవర్ ద రూట్ యూ టేక్ ఆల్సో వీ కెన్ ఐడెంటిఫై అండ్ లొకేట్. ఓన్లీ ఆ పర్టికులర్ ఏరియాలో కెమెరాను బ్లర్ చేస్తే రిటైడ్ కాము పట్టుకోబడము అనుకుంటే దట్ ఈస్ దేర్ లివింగ్ ఇన్ ఫాల్స్ కాన్షియస్నెస్. ఏటీఎం దొంగతనాలు అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. నిరంతరం గస్తీ పెంచాలని కోరుతున్నారు సిటీ ప్రజలు.